నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే చాలా మందిలో కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటము, నరాల బలహీనత అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇటువంటి సమస్యకు ఏదైనా మనం ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఏదైనా ఉన్నాయా ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా మన కిచెన్లోనే ఉందన్నట్టు మనకి అవైలబుల్ చాలా ఉన్నాయి. మోరోవర్ అంటే మీరు ఇప్పుడు అడిగారు లైక్ నరాల బలహీనత గురించి అడిగారు కదా. ఇంకొకటి చాలామందికి డయాబెటీస్ ఉంది అనుకోండి. డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే నర్వ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొంతమందికి అరికాలలో బాగా మంటలుగా ఉంటాయి, తిమ్మిర్లు ఉంటాయి, చురుకు పొడిచినట్టు, జివ్వుమని లాగినట్టు, ఈవెన్ చేతుల్లో కూడా, అరచేతుల్లో కూడా. కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకవైపు బాడీ లాగినట్టు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అట్లా కూడా ఉంటాయి. సో ఇదన్నీ ఏంటి అని అంటే రిలేటెడ్ అదే నరాలకి సంబంధించే. సో నరాలు ఎందుకు బలహీనపడుతున్నాయంటే ఒకవేళ కొంతమందిలో ఏమంటారు ఆల్కహాల్ అలవాటు, స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా ఒకవేళ అది కూడా డ్యామేజ్ చేస్తాయి. సో కొంతమంది ఒకవేళ ఎక్కువ ట్రావెలింగ్ చేశారనుకోండి, వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావడం, ఈ స్పీడ్ బ్రేకర్స్, ఈ గతుకులు ఇవన్నీ. సో అట్లాంటప్పుడు కూడా డ్యామేజ్ అయినా మనకి మళ్ళీ నెర్వ్స్ మీదే పడుతుంటుంది. అంటే స్పాండిలోసిస్ అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి చాలా బాగా. అండ్ డయాబెటీస్ వాళ్ళకి తెలిసిందే. సో మెయిన్గా మనం అంటే దానికి మళ్ళీ మనం డ్రగ్స్ వాడతాం. నైట్ టైం ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు, కొంచెం ఈ తిమ్మిర్లు తగ్గడానికి వాటికి. అండ్ మళ్ళీ దాని నుంచి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉన్నాయి. సో వాటి నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే చేసుకోవడానికి నిజంగా బాగా పనిచేసే ఉన్నాయి. నేను చెప్తాను, ఈ పద్ధతులు మీరు పాటించండి, ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఫస్ట్ థింగ్ మెయిన్గా ముందు రిలీవింగ్ చెప్పాలంటే మన పెయిన్ తిమ్మిర వచ్చింది రిలీవ్ చేసుకోవడానికి ఏంటో చెప్పి తర్వాత మనం డైట్లో కూడా. సో ఏం చేయొచ్చు అంటే ఒక 2 పాత్రలు తీసుకోండి, 2 కంటైనర్స్ తీసుకొని ఒక దాంట్లో గోరువెచ్చని నీళ్ళు వేయండి, కల్లుప్పు కలపండి. లేదు అంటే నార్మల్ సాల్ట్ అయినా ఓకే, బట్ కల్లుప్పు అయితే బెస్ట్. ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్, మామూలు చల్లనీళ్ళు తీసుకోండి. సో అరికాళ్ళు అయినా కానీ లేదా అరిచేతులు అయినా కానీ మీరు ఏదైతే మీకు భాగం ఇబ్బందిగా ఉందో దాన్ని చల్లనీటిలో ఒక 3 minutes పెట్టాలి. ఐ మీన్ నార్మల్ వాటర్లో 3 minutes అయిపోయిన తర్వాత టైం చూసుకొని దాన్ని తీసి వెంటనే ఈ గోరువెచ్చని నీటిలో మళ్ళీ ముంచాలి 3 minutes. మళ్ళీ సేమ్ చల్లనీటిలో 3 minutes, వేడి నీటిలో ఐ మీన్ గోరువెచ్చని నీటిలో 3 minutes. అయిపోయింది 4 times కదా. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ లేదా నైట్ చేసుకోండి. ఇది అంతా చేయడానికి మహా అయితే 20 నిమిషాలు పడుతుంది, లేదా 15 నిమిషాలు పడుతుంది, లేదా 12 నిమిషాలు, అంతే కదా, 4-3. సో ఇది చేసుకుంటే మీకు చాలా హవర్స్ వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది, డ్యామ్ ష్యూర్. సరే ఫస్ట్ డేనే ఒకవేళ రిలీఫ్ రాకపోయినా కొంతమందికి సెకండ్ డే థర్డ్ డే వస్తుంది, కొంతమందికి ఫస్ట్ డేనే రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఇకపోతే మనం నెర్వ్స్ని ఏదైతే డ్యామేజ్ అయ్యో ఆ నెర్వ్స్ని మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవాలి కదా, ఆ నెర్వ్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. అలా బాగా పనిచేసేది ఏదైనా ఉంది అని అంటే నువ్వులు ది బెస్ట్. అంటే మీరు గమనించుకొని ఉంటే మనకి ఏదైనా అంటే ఆఫ్టర్ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత, లేదంటే పోస్ట్ సర్జరీ అయి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ తెలగపిండితో కూర చేస్తారు ఆంధ్ర సైడ్, ఆర్ నువ్వులతో ఏదైనా పదార్థం చేసి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ మునగాకు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అని అంటే అవి ఇన్స్టెంట్గా ఎనర్జీ తీసుకురావడానికి, నరాలకి సత్తువు తీసుకురావడానికి హెల్ప్ అనమాట. సో మీరు నువ్వుల్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే తెల్ల నువ్వులే, కడిగిన నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకోవచ్చు. నల్ల నువ్వులు అంటే కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కొంతమందికి. తెల్ల నువ్వులు మీరు డైలీ ఒక మనిషికి 3 చెంచాలు లిమిట్ అన్నట్టు, అట్లీస్ట్ 3 చెంచాలు తీసుకోవాలి. మీరు దాన్ని పౌడర్ చేసి ఏదైనా మిక్స్ చేసి దాంట్లో తీసుకున్నా ఓకే, తినే దాంట్లోనో లేకపోతే ఏదైనా తాగే దాంట్లో. లేదు నమిలిసి తినేస్తా ఉంటే డైరెక్ట్గా నమిలి తినొచ్చు, చక్కగా మంచిదే. తర్వాత మీరు దాంతో మన ఏమంటారు బెల్లం కలిపి నువ్వులుండ లేదా చిమ్మిలి చేసుకుంటాం, అట్లా దంచి చేసుకున్నా పర్వాలేదు, ఏదో రూపంలో ఇది తీసుకోవచ్చు. తెలగపిండి అవైలబుల్ ఉంది, తెలగపిండి కూర చేసుకుంటాం, లేదా తెలగపిండితో ఒడియాలు చేస్తుంటారు. సో అట్లా తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. మునగాకు పప్పు కలిపి చేసుకుంటాం కదా, దాంట్లో ఖచ్చితంగా మీరు నెయ్యి కలపాలి, నెయ్యి కలిపి తీరాలి. నెయ్యి కలిపితేనే అందులో ఉండే పోషకాలు, న్యూట్రియంట్స్ మన ఒంటికి పడతాయి, అప్పుడు మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు. సరే డైలీ మనం కర్రీ వండుకోలేం కదా అనే వాళ్ళకి ది బెస్ట్ ఏంటంటే మునగాకు పొడి రూపంలో చేసుకోవడమే. మనం ఎండబెట్టేసుకుంటాం, ఒక 4 రోజుల తర్వాత దాన్ని మనం పౌడర్ చేసుకుంటాం. మజ్జిగలో కానీ 1 చెంచా,
లేదంటే నీటిలో కానీ ఒక చెంచా మునగాకు పౌడర్ కలుపుకోవచ్చు. లేదంటే మొదటి ముద్దకే మనం మునగాకు పౌడర్ కలిపి చక్కగా నెయ్యి వేసుకొని ఒక 2 చెంచాలలా కలిపి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి నరాలకి తర్వాత బోన్స్కి స్ట్రెంత్ ఇస్తాయి. ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఇవన్నీ నరాలు సత్తువకి తీసుకురావడానికి ది బెస్ట్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఒకవేళ ఎక్స్టర్నల్గా అంటే మనకి పెయిన్స్ ఉన్నాయి, నెర్వ్ పెయిన్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్గా మనం దాన్ని రిలీవ్ అవ్వాలి అని అంటే ఏం లేదు, ఇప్పుడు మనం లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు ఒక 2, 3, 4 తీసుకొని కొబ్బరి నూనెలోనో లేదంటే నువ్వుల నూనె ఇంకా బాగా పనిచేస్తుంది, నువ్వుల నూనెలో వేసి మనం బాగా కొంచెం లైట్గా అంటే లైట్ లో ఫ్లేమ్లో మరిగించేసి దాన్ని ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె ది బెస్ట్ అండి. మనకి నరాలకి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటుంటే నువ్వుల నూనె తీసుకొని ఒక 4 చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్లో వేసుకోండి. ఆయిల్ నావలింగ్ అంటాం. సో బొడ్లో వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేసి మీరు పడుకోవచ్చు. సో బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా రిలాక్సింగ్ అవుతాయి అనమాట. ఆ పెయిన్స్ వాటివన్నీ తగ్గించి మీకు నిద్ర బాగా పడుతుంది. అండ్ ఎక్స్టర్నల్గా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే ఇదే నువ్వుల నూనెలో కొంచెం కర్పూరం బిళ్ళ మనం హారతికి వాడేది, ఆ కర్పూరం ఒక 2 బిళ్ళల్ని మనం పొడిలా చేసేసి వేసేసి కలిపేసి చక్కగా రాసుకోండి. ఎక్కడైనా కానీ పెయిన్స్ ఎక్కడైనా రాసి మసాజ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె దొరకకపోతే కొబ్బరి నూనె ఇలా చేసుకుంటే ఎక్స్టర్నల్గా పెయిన్స్ రిలీవ్ అవుతాయి. ఇంటర్నల్గా ఈ డైట్తో మనకి నరాలు సత్తు బాగా పెరుగుతుంది అనమాట. అంత బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే. సో అలానే మనం స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాలు లాగినట్టు జిమ్ అన్నట్టు అని మాట్లాడుకున్నాం కదా. అంటే కొంతమందికి ఒక సైడ్ ఉంటుంది పాపం, కొంతమందికి 2 సైడ్ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి అంటే చిన్న ఎగ్జైట్ అంటే బాడీలో ఒక చిన్నది ఏదైనా స్టిమ్యులస్ వచ్చినా కూడా వాళ్ళకి కరెంట్ షాక్లా అనిపిస్తుంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి వాటర్ తాగే పద్ధతి ఒకటి ఉంది. సో ఏం చేస్తారు అంటే మామూలుగా మనకి దాహం వేసినప్పుడు యూజువల్లీ మనం అలా పైకెత్తేసి గట్టగట్ట తాగేస్తాం కదా. నార్మల్గానే అది కరెక్ట్ పద్ధతి కాదు, మనకి తెలియదు కాబట్టి మనం అలా తాగేస్తున్నాం. కూర్చొని నిదానంగా జస్ట్ ఎక్కడో అక్కడ చైర్ ఆర్ సమ్వేర్ ఎక్కడో అక్కడ కూర్చొని ఏమంటారు సిప్ బై సిప్ అంటే కొంచెం మనం వాటర్ వేసుకొని అది బాగా నమిలి అంటే మనం ఏమంటాం వాటర్ నములుతూ ఉంటాం కదా, అలా నెమ్మదిగా సిప్ బై సిప్ తాగితే కనుక మన బాడీలో వాటర్ కరెక్ట్గా అబ్జర్బ్ అవుతుంది. అనవసరంగా ఊరికి యూరిన్ ద్వారా పోకుండా కరెక్ట్గా కణాల్లోకి అబ్జర్బ్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు అది చేశారనుకోండి, వాళ్ళకి సడన్గా స్టిమ్యులస్ అలా ఏం జరగకుండా చాలా వరకు పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది. ఇంకోటి నార్మల్గా కామన్గా పీపుల్ కూడా ఏంటి అంటే అలా నుంచొని తాగకుండా కూర్చొని తాగడం మొదలు పెడదాం, స్లోగా అంటే నమిలి తాగడం మొదలు పెడదాం. దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ తాగామనుకోండి వాటర్, బాడీకి కావాల్సినంత కన్నా ఎక్సెస్ ఏదైతే మిగిలిపోయిందో అది త్రూ యూరిన్ బయటికి పోతుంది. అండ్ మోర్ ఓవర్ సరే ఓన్లీ వాటరే పోతుందా అంటే పెద్ద మనం బాధపడాల్సిన పని లేదు. బట్ కాకపోతే మన ఎలక్ట్రోలైట్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవి కూడా పోతాయి యూరిన్ ద్వారా. సో అందుకని మనకి నీరసం వస్తుంది, బీపీ లో అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటారు కదా, మంచిది కాదు అని అన్నట్లు. సో అందుకే ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి కొంచెం మన బాడీకి హెల్త్ బాగుంటుంది. అండ్ ఈవెన్ పొద్దున్న లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగి అలవాటు చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగి ఇంకా అక్కడతో అయిపోయింది. మిగిలిన టైం అంతా డే నుంచి నైట్ వరకు కూడా మీకు దాహం వేస్తేనే తాగండి. ఒక గ్లాస్ వాటర్ ఎంతో, ఎక్కువ తాగాల్సిన పని లేదు. అంటే ఎక్కువ వాటర్ తాగితే మనకి మంచిదని విన్నాం కదా, ఆ ఎక్కువ తాగేది ఇలా తాగమని, అంతేగాని తాగిన ప్రతిసారి ఎక్కువ తాగడం అది మంచి పద్ధతి కాదు. దాదాపు 4 నుంచి 5 లీటర్లు తాగాలి అంటుంటారు కదా సార్. అలా ఏం లేదండి, అంటే 3.5 లీటర్ ఆర్ 4 లీటర్ సరిపోతుంది. మన ఈ పద్ధతిలో తాగితే అంతే వస్తుంది. కొంతమంది అంటే వర్క్ బిజీలో పడు ఇంకేదో ధ్యాసలోనో వాటర్ తాగాలని మర్చిపోయి నిజానికి నేను విన్న కేసెస్ అట్లీస్ట్ ఒక 1.5 లీటర్ ఆర్ 1 లీటర్ కూడా తాగట్లేదంట డే అంతా. సో అట్లా ఉంటే చాలా ప్రమాదం. మన బాడీ అసలు మెటబాలిజం సరిగ్గా జరగదు, వెయిట్ గెయిన్ అయిపోతారు, మన కిడ్నీస్ మీద ఓవర్లోడ్ పడిపోతుంటుంది. సో అది మంచి పద్ధతి కాదు. అందుకే అట్లీస్ట్ పోనీ పొద్దున్న లేవగానే 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసి మళ్ళీ 1 అవర్ తర్వాత 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేస్తే మన బౌల్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది. ఏమంటారు టాక్సిన్స్ అన్నీ కూడా మన మలం ద్వారానే పోవాలి. మన గట్ క్లియర్ అయిపోయింది అనుకోండి, మన కాలన్ మన గట్ క్లియర్ అయింది అనుకోండి, అందులోంచి ఆల్మోస్ట్ 90% ఆఫ్ టాక్సిన్స్ పోతాయి. అక్కడే 95% ఆఫ్ రోగాలు పోతాయి, దోషాలన్నీ పోతాయి. సో అది క్లియర్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇబ్బందులు అన్నీ వస్తాయి. సో ఈ పద్ధతి పాటిస్తే ఓవరాల్ అంతా బాగుంటుందండి. అంటే షుగర్ చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో చూస్తున్నాం. ఆహార రీత్యా కొంతమందికి వస్తే జెనెటిక్స్ పరంగా కొంతమందికి, ఏదేమైతేనేంటి అందరిలో ఈ సమస్య అయితే ఎక్కువగా ఇంట్లో 4 ఉంటే 2కి ఈ సమస్య చూస్తూనే ఉన్నాం. ఒకవేళ షుగర్ని రివర్స్ చేయాలి అంటే గనక అవకాశం ఉందంటారా? ఉంటే గనక ఆ టిప్స్ ఏంటో తెలియజేయండి.
సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, లేకపోతే బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, లేకపోతే వాట్ ఎవర్, ఇదివరకు మనం విన్నది ఏంటి అని అంటే ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ అది తగ్గడానికి ఆస్కారం లేదు. సో మనం ఏం చేయొచ్చు, కంట్రోల్లో పెట్టుకోవాలి. సో డ్రగ్స్ అదే మన మెడిసిన్ తీసుకుంటాము, రెగ్యులర్గా ఆపకుండా తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు. అయిపోయింది, అది అక్కడతో అయిపోయింది. బట్ ఇప్పుడు రీసెంట్ అంటే చాలా ఇయర్స్ నుంచి మనకి తెలిసిందే ఏంటి అని అంటే వీటన్నిటిని కూడా మనం రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ పద్ధతి తెలియక, చాలా మంది అవేర్నెస్ లేక ఇంకా అదే భయంతో ఇప్పటికీ ఉన్నారు. అంటే ఒక్కసారి వస్తే తగ్గదు, మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ మీద బ్రతకాలి లైఫ్ లాంగ్. సగం ఆ థాటే ఇంకా అనారోగ్యం తీసుకొస్తుంది అనమాట. సో అసలైన నిజం ఏంటి అని అంటే డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే నేను చెప్తుంది రివర్స్ అంటే పూర్తిగా డయాబెటీస్ అసలు లేకుండానే మనం ఫర్దర్గా మనం జీవించవచ్చు, మన లైఫ్ లీడ్ చేయొచ్చు. అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్లనే. ఏంటండి మరి అవి? సో మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్ రావడానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సరే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఎక్కువసార్లు తీసుకుంటాం, డే మొత్తంలో ఎక్కువసార్లు తినడం, లేదా ఏదైనా మధ్యలో గ్యాప్స్లో మళ్ళీ ఇప్పుడు లంచ్, డిన్నర్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మళ్ళీ ఏదైనా టీ, ఏదో కాఫీ అలవాటు ఉంటుంది, లేదంటే ఇంకేదైనా స్నాక్స్ తింటాం. ఇలాంటి అలవాటు ఎక్కువ అయిపోయి ఏంటి అని అంటే మనం ఏది తిన్నా ఏది తాగినా, అంటే వాటర్ తప్పిస్తే మిగిలిన ఏం తీసుకున్నా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో టైప్ 2 డయాబెటీస్ అంటాం ఏంటి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది మన బాడీలో, జనరేట్ అవుతుంది, కానీ ఆ కణాలు సరిగ్గా ఇన్సులిన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాయి. దాన్ని టైప్ 2 డయాబెటీస్ కింద పరిగణిస్తున్నారు. ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు బాడీలో, మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు, అందులో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని ఒక కణాలు ఉంటాయి, దాని నుంచే మనకి ఇన్సులిన్ వస్తుంది. సో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడక్షన్ లేదు అని అంటే అది టైప్ 1 కింద మనం పరిగణిస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా టైప్ 1 అది చూడొచ్చు. సో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి మనం తిన్న ప్రతిసారి మన గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉందో అది మేనేజ్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి, అంటే స్పైక్ అయ్యి అది కంట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇన్సులిన్ తగ్గి ఆ స్పైక్ తగ్గి మళ్ళీ మనం తింటున్నాం, మళ్ళీ పెరుగుతుంది కదా. ఇలా అస్తమాను పెరిగి తగ్గడం వల్ల మన బాడీ అలవాటు పడిపోతుంది ఆ సెట్ అయిన ఇన్సులిన్ లెవెల్కి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే ఏమవుద్ది, ఇదే గ్లూకోజ్ని, అంటే రోజువారీ తినే సేమ్ అదే మోతాదు ఒక గ్లూకోజ్ని మనకి ఇప్పుడు మెటబలైజ్ చేయాలి అని అంటే ఇన్సులిన్ ఈ మోతాదుకి మించి ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ జరగాల్సి వస్తుంటుంది అనమాట. అంటే ఈ లెవెల్కి అది కంట్రోల్కి రావట్లేదు, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ మనం పెంచుకోవాలి ఒకటి. తర్వాత ఆహారంలో చిన్న మార్పులే, అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం ఇది చేయాలి అని అంటే సరే ఏముంది రైస్ మానేయండి అని చెప్తారు, అంతే కదా, మాకు చాలా ఇబ్బంది మేము చేయలేము అని అంటారు. అలా ఏం కాదు, కొన్ని పద్ధతులు ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా. అది పాటిస్తే ఏకంగా డయాబెటీస్ చక్కగా కంట్రోలే కాకుండా రాబోయే రోజులు, అంటే మీకు ఫస్ట్ 3 months 4 months కంట్రోల్ తెచ్చుకుంటారు. ఆ పైనుంచి మనకి టార్గెట్ ఏంటి అని అంటే మనం వాడుతున్న మెడిసిన్ నెమ్మదిగా డోస్ తగ్గించుకోగలగాలి. అంటే తగ్గించగలగాలి అంటే ఆటోమేటిక్గా మనకి లెవెల్స్ తగ్గితే యాజ్ ఏ మీ డాక్టర్ కానీ మేము కానీ తగ్గించగలుగుతాం కదా. తగ్గించిన తర్వాత దీన్ని పూర్తిగా రివర్స్ బ్యాక్ చేసుకొని నార్మల్ లైఫ్, అంటే ఆ ఫుడ్ని తీసుకుంటూ చక్కగా మనం ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఈ డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం. మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంచదార తినేస్తాం, మైదా పిండి తినేస్తాం, గోధుమ పిండి తినేస్తాం, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తాం. అంటే అసలు అదే మెయిన్ ప్రాబ్లం. అంటే హై సాచురేటెడ్ ఫ్యాట్స్, హై కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్లనే మనకు వస్తుంది. ఇది వరకు వాళ్ళకి, అంటే మన పెద్దలకి అప్పట్లో ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇవేం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రాలేదు. సో మనం అది ఫుడ్డే ఇది ఫుడ్డే కదా, ఏదో నార్మల్ లైఫ్, అంటే తగ్గిన తర్వాత మళ్ళీ తినేయొచ్చు అన్న వాళ్ళకి ఇది ఆన్సర్ చెప్తున్నా. సో అది కాదు, నార్మల్గా మీరు రైస్ తీసుకోవచ్చు, రైస్ పూర్తిగా మానే అవసరం లేదు, కాకపోతే రైస్తో పాటు కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి. సో చూడండి, సింపుల్ టెక్నిక్, హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, తర్వాత హై సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. సో ఇవి తప్పిస్తే మరి మిగిలిన ఆప్షన్ ఏంటి, కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు అన్నారు కాబట్టి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించేస్తున్నారు, అంటే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటారు, అలా వెళ్ళిపోతున్నారు, కీటో డైట్స్ అని. అలా వద్దు. అలా అయితే ఏమవుతుందంటే మనకి ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని జనరేషన్స్గా మనకి బాడీకి కార్బోహైడ్రేట్స్ అలవాటు, సో దాని డైజెషన్ అలవాటు. సో అక్కడి నుంచి మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది, మనకి శక్తిని ఇస్తుంది, బాగుంది. మీరు తినడం మానేస్తే ఒకటి మీకు కూడా బాడీకి అది కొత్తది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు అది డైజెషన్ చేసే ఒక పద్ధతే మర్చిపోద్ది మన బాడీ.
సో రేపు పొద్దున్న నార్మల్ సింపుల్గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ ఒకవేళ జెనెటికల్గా నెక్స్ట్ జనరేషన్స్ పాస్ అయిన అయింది అనుకోండి, అది ఇంకా ఇబ్బందిగా. అంటే నార్మల్ అన్నమే మనం అరాయించుకోలేకపోవచ్చు, లేకపోతే నార్మల్ సమోసానే ఎంజాయ్ చేయలేకపోవచ్చు మనం. సో అట్లా సరే ఓకే, హై కార్బ్స్ అంటే తెలుసు, ఈ రైస్ నార్మల్గా అవి తీసుకునేవి. ఈ రైసు తర్వాత ఈ మైదా గోధుమ పిండి ఇవన్నీ తినమని చెప్తుంటారు, అంటే రైస్ని తగ్గించి మైదా గోధుమ పిండి తినమని అంటారు కదా. సో అది కూడా రిఫైన్డ్ తీసుకుంటే, పంచదార లేకపోతే గోధుమ పిండి ఇవన్నీ రిఫైన్డ్ ఫ్లోర్ బయట కొని తెచ్చుకుంటే అది కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమే. సో మనం మిల్లులో వెళ్ళి ఆడించుకుందాం, అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం గోధుమలు అలాగా గోధుమలు, దానికి జొన్నలు యాడ్ చేయొచ్చు, రాగులు యాడ్ చేయొచ్చు, సోళ్ళు అంటాం కదా, సో అలా రాగి మాల్ట్లో తీసుకునే రాగులు అవన్నీ యాడ్ చేసి దాంతో మనం రొట్టిలానో లేకపోతే మిల్లెట్స్ ఏమైనా దానికి యాడ్ చేసి, కినోవా అని ఇప్పుడు వస్తుంది, సరే అంత అఫోర్డ్ చేయలేదు అన్న వాళ్ళకి పోనీ మనకి ఏమంటారు సామెలు, అరికిలు, గంట్లు అలాంటివన్నీ తక్కువ రేట్కే వస్తుంటాయి కదా, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పూర్తిగా రైస్ మానేమని నేను చెప్పట్లేదు, రైస్తో పాటు ఇది తీసుకోండి. సరే ఇదంతా కాదులేండి, ఓన్లీ రైస్ నాకు కర్రీ మాత్రమే అలవాటు ఉంది, పోనీ ఇంకేదైనా సింపుల్గా చెప్పండి అని అంటే ఉంది ఒక పద్ధతి. మనకి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామే, HbA1c మీ అందరికీ తెలుసు. 3 నెలల యావరేజ్ తీస్తే మనకి ఎంత ఉంది అనే దాని మీద మన డయాబెటీస్ ఉందా లేదా, కంట్రోల్లో ఉందా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని మనం కంట్రోల్ పెట్టడానికే కదా ఇప్పుడు అన్ని చెప్తున్నాం. మన ఇన్సులిన్ వాడాలన్నా లేకపోతే ఈ మెట్ఫార్మిన్, మన డయాబెటీస్ డ్రగ్స్ వాడాలంటే కూడా మనకు అలానే దేవుడు కూడా ఇచ్చిన ఆహారంలో ఈ పని చేసే ఉన్నాయి. ఏంటి అని అంటే ఒకటి కీరా దోసకాయలు, తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు, తర్వాత పాలకూర. వీటిలో ఏంటంటే పాలకూరలో తర్వాత పంకిన్ సీడ్స్లో వైటమిన్ E ఉంటుంది, అది మీ HbA1cని చక్కగా కంట్రోల్ తీసుకొస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాల్లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని పెంచే ఉంటాయి. సో ఇప్పుడు సరే కొంత లిస్ట్ చెప్తాను చూడండి. మష్రూమ్స్ బాగా అదే మన ఉడకబెట్టిన గుడ్లు ఫుల్గా విత్ సొనతో పాటు తీసుకోవాలి, అది కొలెస్ట్రాల్ కాదు, మంచి కొలెస్ట్రాల్ తీసుకోండి. సో తర్వాత నెయ్యి, తర్వాత మన కీరా దోసకాయలు, తర్వాత ఓట్స్, గ్రీన్ పీస్ అదే మన పచ్చి బఠానీలు, తర్వాత రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటాం రాజ్మా, అలానే మిగిలిన బీన్స్ కూడా చక్కగా మిగిలిన రకాల బీన్స్, చిక్కుళ్ళు బీన్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించినవే. సో మీ ఇష్టం, గుడ్లు ఇప్పుడు ఆమ్లెట్ రూపంలో తీసుకోండి, నిద్రకి పనికి వస్తుంది ఆమ్లెట్, ప్లస్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫుడ్ని మీరు కంపల్సరీగా క్యాబేజీ, కాలీఫ్లవర్, సో బ్రాకోలీ కానీ ఇలాంటి ఇవన్నీ కూడా మీ ఫుడ్ డైలీ ఫుడ్లో ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకోండి. ఏదో ఒక్క పదార్థమైనా అట్లీస్ట్ కర్రీ, మనం అది వదిలేసి మిగిలినవి ఏవో తీసుకున్నామంటే మళ్ళీ కంట్రోల్కి రాదు. మీ అందరికీ తెలిసిందే, చాలామంది ఎక్కువ పాలకూర కూడా తినరు. సో అట్లా, లేదంటే మునగాకు ఉంది, సో మునగాకును కూడా మీరు పౌడర్ రూపంలో చేసుకోవచ్చు. ఎండబెట్టేసి చక్కగా పౌడర్ చేసుకొని ఒక చెంచా యాడ్ చేసుకోండి ఒక ముద్దకి, అన్నంతో పాటు రైస్తో తీసుకోవచ్చు. మామూలుగా హాట్ వాటర్లో కూడా తీసుకోవచ్చు, హాట్ వాటర్లో తీసుకోవచ్చు, మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఇది ఒక మనిషికి డైలీ లిమిట్ ఒక చెంచా. సో అట్లా అని ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా రసం, చారు దాంట్లో కలిపేస్తారు. బట్ అది కలిపేస్తే అంటే ఇంట్లో 3 members 4 members ఉంటే అందులో ఎవరికి ఎంత వేయలేని తెలియదు కదా. సో డైరెక్ట్గా మీరు కలుపుకోవడం బెటర్, ఏదర్ వాటర్లోనో మజ్జిగలోనో లేదా మీ అన్నం గిన్నెలోనో. ఇంకోటి అన్నము, ఇప్పుడు అలానే అదే అన్నము కూర తినే ముందుగా 1 కప్పు కీరా దోసకాయ తీసుకోండి, లేదా బీన్స్, మొలకలు తీసుకోండి చక్కగా. ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే మన దాలిమ్మ గింజలు 1 కప్పు పెట్టుకోవచ్చు, పెట్టి ముందు అది తిని తర్వాత అన్నము కూర మనం తీసుకుందాం. అలానే అన్నం తినే ముందు, టిఫిన్ తినే ముందు, నైట్ డిన్నర్ చేసే ముందు ఏం చేయొచ్చు అనంటే కొంచెం పెప్పర్, అంటే మన మిరియాల పొడి 1 చిటికెడు తీసుకొని నిమ్మరసం యాడ్ చేసి కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక కప్పు లేదా 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగేసేయండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ పెప్పర్లో ఉండే పైపరిన్ అనేది మన ఏమంటారు యాక్టివ్ ఇంగ్రీడియంట్, మెడిసినల్ వాల్యూ ఉండే ఇంగ్రీడియంట్. ఇది మన లివర్లో, ప్యాంక్రియాస్లో, అదే ఎక్కడి నుంచి అయితే ఇన్సులిన్ వస్తుందో అందులో అక్కడ డైజెషన్ ఎంజైమ్స్ని వాటిని కూడా మంచిగా ఇది ఏమంటారు మెటబాలైజ్ చేస్తుంది. కరెక్ట్గా మెటబాలిజం బాగా జరిగి ఎంజైమ్స్ అన్ని మంచిగా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. సో తర్వాత ఇంకొకటి మోర్ ఓవర్ ఈ ఏవైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన హై కార్బ్స్ అన్నాం కదా, దాన్ని బాగా కరెక్ట్గా డైజెషన్ జరిగేలాగా, మెటబాలైజ్ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ మన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలోనో లేకపోతే మనం తీసుకునే ఫుడ్లోనో అవి మన వంట పట్టడం అంటాం కదా, మన అబ్జార్ప్షన్, అవి అబ్జార్బ్ చేయడానికి
ఈ పైపర్ అదే ఐ మీన్ పైపర్ ఈ పెప్పర్ మన మిరియాలు పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ రూపంలో తీసుకున్నారనుకోండి, మీరు తిన్న తర్వాత పెరిగే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. అండ్ ఈవెన్ మనకి లోపల ఫంక్షనింగ్ బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే డయాబెటీస్ రివర్సల్ గురించి వద్దాం. సో నేను ఇప్పుడు చెప్పింది 3 months 4 months 3 to 4 months చేస్తే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్లో చాలా వరకు మీకు తగ్గడం మీరే గమనించుకుంటారు. మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తుందా అని అంటారు. ఎందుకనంటే చాలా మందికి ఒకటి ఉండిపోయింది సైకలాజికల్గా, అంటే డ్రగ్స్ ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ మెడిసిన్ మాత్రమే మెడిసిన్, ఫుడ్ అంటే జస్ట్ ఆహారం మాత్రమే. అసలు కాదు. మీకు గుర్తుండుంటే ఎప్పుడైనా మీ నాన్నమ్మలు అమ్మమ్మలు మీకు ఎప్పుడైనా పొట్ట నొప్పి వచ్చింది అని అంటే ఏదైనా వాము కొంచెం సాల్ట్ కలిపిస్తే వెంటనే తగ్గడం మనం గమనించి ఉంటాం. లేదంటే మెంతులు మింగేసి తాగేయండి వాటర్ అంటాం. అవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి? ఇప్పుడు యాంటాసిడ్స్ ఏవో వెళ్ళి పరగడుపున మాత్రలు మనం పైకి వెళ్ళి తెచ్చుకొని వేసుకుంటున్నాం. అవేం అవసరం లేకుండా వాళ్ళు బతికారు కదా. ఎలా బతికారు? ఇలానే. ఇవన్నీ ఫుడ్డే మెడిసిన్. మనకు ఒక మెడికల్ షాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మనకి ఏదైనా అనారోగ్యం వస్తుంటే మెడికల్ షాప్ కి మనం బయటకు వెళ్ళొద్దు, మన కిచెన్ లోకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా పోపుల డబ్బాలే మనకి డ్రగ్ ఇది అన్నట్లు, స్టోర్ అన్నట్టు. సో ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు మన బెర్రీస్ నుంచి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన బెర్బరిన్ అనేది ఒక సప్లిమెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సరే అది అందరూ వాడాల్సిన అవసరం లేదు, కానీ ఒక బూస్టప్ కింద పనికి వస్తుంది. అంటే ఎలా అయితే మనకి డయాబెటీస్ని మనకి తగ్గించడానికి మెట్ఫార్మిన్ అనే ఒక మెడిసిన్ తీసుకుంటున్నాము, సేమ్ ఇది కూడా అదే పని చేస్తుంది. కానీ బట్ మెట్ఫార్మిన్తో వచ్చే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఇందులో లేదు, ఈ బెర్బరిన్లో లేదు. సరే ఓకే, అవైలబుల్ ఉన్న వాళ్ళు వాడుకుంటారు, అందరూ ఇది వాడాలని రూల్ లేదు. కానీ బట్ ఈ సింపుల్ టిప్స్ పాటించండి, ఇది ఒకటి. తర్వాత ఖచ్చితంగా ఒక 5 minutes వాకింగ్ ఉంటే చాలు. 5 minutes వాకింగ్ అంటే తిన్న తర్వాత ఒక 10 నిమిషాలలో 5 minutes వాకింగ్ చేస్తే చాలు. మీ ఆఫీస్ ఏరియా, మీ బెడ్రూమ్, మీ హాల్ ఎక్కడైనా ఆయాసం రావాలి, చెమటలు పట్టాలి, ఇట్లానే వాకింగ్ చేస్తేనే మనకి వర్కౌట్ అయినట్టు అని అస్సలు కాదు. బాడీ మూమెంట్ ఉండాలి. సో అది చేసుకుంటే చాలు, డయాబెటీస్ మనకి తగ్గుతుంది. రివర్స్కి చెప్పుకున్న ఇందాక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్ అవ్వచ్చు, మన HbA1c కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేవి, ఇవి మీరు చేసుకుంటే 3 to 4 months ఖచ్చితంగా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటామండి, జామకాయ ఆకులు, లేత చిగుర్లు అని చెప్పి, లేదు అంటే తిప్పతీగ అని చెప్పి, ఇలాంటి కొన్ని ఆకులతో వేణిల్లో వేసి మరిగించిన వాటర్ తాగుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు. ఇది వర్క్ అవుతుంది అంటారా? యాక్చువల్గా ఇప్పుడు జామాకులు ఉన్నాయి కదా, లేత తీసుకొని ఒక 4 ఆకులు మనం వేడి నీటిలో వేసి మరిగించి కషాయంలా తీసుకొని ఉదయం సాయంత్రం లేదా ఒక పూట అట్లీస్ట్ పరగడుపునైనా కానీ తాగితే కనుక అమోఘంగా ఆ రోజే పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో నేను ప్రీవియస్ వీడియోలో జామాకులు కషాయం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఫోన్ చేసి అంటే ట్రై చేసి చక్కగా ఫస్ట్ నమ్మారు, ట్రై చేశారు. చేసి ఒక 2 daysలో వాళ్ళు ఫోన్ చేసి, సార్ అంటే మాకు 1 day 2 dayలోనే ఇంత బాగా పనిచేస్తుంది, కంటిన్యూ చేయొచ్చు అంటారా, ఎక్కువ కాలం అన్నారు. బేసిక్గా చేయొచ్చండి, చేసుకోండి అని చెప్పారు. సో ఈవెన్ అది వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి నిస్సత్తువ నీరసంగా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇది మనకి జామాకులు బాగా హెల్ప్ అవుతుంది. జామకాయ తినొచ్చు, బొప్పాయి తినొచ్చు, అట్లనే జామాకులు కషాయం బాగా హెల్ప్ అవుతుంది, తీసుకోవచ్చు. తిప్పతీగ కూడా తీసుకోవచ్చు. బట్ తిప్పతీగ చాలా మంది తెలియక కోవిడ్ టైంలో అంటే ఇప్పుడు వైరస్ నుంచి బయటపడాలని తెలియక చాలా మంది ఓవర్ డోసెస్లో తీసుకుని వితిన్ 15 daysలో వాళ్ళ లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అవ్వడం, చనిపోవడం జరిగింది. కానీ నేను ఇక్కడ చెప్పే ఒక ముక్క, తిప్పతీగ ప్రాబ్లం కాదు, ఓవర్ డోస్ ప్రాబ్లం. కాబట్టి తిప్పతీగని మనం ఇప్పుడు ఒకవేళ ఒక లైక్ 1 inch తీసుకున్నాం అనుకోండి, ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని బాగా బాయిల్ చేసి మనం దాన్ని తాగొచ్చు. దాంట్లో కొంచెం ఉసిరి పొడి యాడ్ చేయొచ్చు, లేదంటే మునగాకు యాడ్ చేసుకోవచ్చు 1/2 spoon అట్లా. ఇలాగా మనం తీసుకున్నాం అనుకోండి మనకి మంచిగా బెనిఫిటే. ఇప్పుడు అలాగని ఏంటి ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, అవిసె గింజలు ఉన్నాయి. అవిసె గింజలు మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంటుంది, డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది బాగా. అంటే ఒక 2 చెంచాలు మనం పౌడర్లా కానీ తయారు చేసుకొని మనం ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే, ఇదే ఫ్లాక్ సీడ్స్ గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి, ఫ్లాక్ సీడ్స్ తీసుకోకూడదు, లివర్కి మంచిది కాదు, లేకపోతే ఇంకోటి ఏదో అని. కరెక్టే, ఏదైనా అతిగా తీసుకుంటే మనకి ఫుడ్ అయినా ఆబ్వియస్లీ కదా. సో అంతే, అది పట్టుకొని ఉండొద్దు. అరే ఇప్పుడు తిప్పతీగ ఏదో ప్రాబ్లం, సరే తిప్పతీగ పక్కన పెడితే అట్లీస్ట్ ఫ్లాక్ సీడ్స్, ఉసిరికాయ ఫ్లాక్ సీడ్స్, లేకపోతే మన పెప్పర్. సో ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటి వల్ల ఏం చేయటం జరగదు, డ్యామ్ షూర్ మంచిదే. సో లిమిట్లో తీసుకోండి. ఇంకోటి ఫ్లాక్ సీడ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మంది తెలియక దాన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు. వద్దు, అది ఏంటి అంటే ఆక్సిజన్కి సెన్సిటివ్ అనమాట, ఎయిర్ సెన్సిటివ్ యాక్చువల్గా. దీన్ని మనం ఎంత ఎయిర్ టైట్ దీంట్లో స్టోర్ చేసుకున్నా, ఎంత అమోఘంగా పనిచేస్తుందో ఇది అంత చేడ్ చేస్తుంది స్టోర్ చేస్తే, ఆక్సిడైజ్డ్ అయిపోతే
మనం ఎంత ఇది చేసినా అది అయిపోతుంది. సో ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఒక 2 చెంచాలు చిన్న మిక్సీ గిన్నెలో మాత్రం అవుతుంది, పెద్ద మిక్సీ గిన్నెలో అవ్వదు. సో చేసుకొని మీరు బటర్ మిల్క్లో మిక్స్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, డయాబెటీస్ రివర్సల్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి బయట బనానా ఫ్లోర్ అని దొరుకుతుంది, అరటి దీని నుంచి తీసిన పిండి. సో అది ఆన్లైన్లో వాటిలో అవైలబుల్ ఉంది, దాన్ని తెచ్చుకోండి. ఒక చెంచా చక్కగా బటర్ మిల్క్ దీంట్లో మిక్స్ చేసుకోండి. ఈ ఫ్లాక్ సీడ్స్ని మిక్సీలో పౌడర్ చేసుకోండి, పరగడుపునే తాగండి. మీకు డయాబెటీస్ని కంట్రోల్ రివర్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే రెసిస్టెన్స్ స్టార్చ్ అదన్నీ ఉంటేనే మనకి యూజువలీ చాలా ఇదనమాట. సో డయాబెటీస్ రివర్స్ చేయడంలో ఈ అరటి ఫ్లోర్ ఏదైతే ఉందో అమోఘంగా పనిచేస్తుంది. ఒక్క చెంచా చాలు, మీరు తినే దాంట్లో ఎందులోనూ కలుపుకోవచ్చు. ఈవెన్ ఏమంటారు, మీరు తినే ఏదైనా అట్టు రొట్టెలో వేసుకోండి, లేదంటే ఇలా బటర్ మిల్క్లో మిక్స్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీ డయాబెటీస్ రివర్సల్కి హెల్ప్ అవుతుంది. సో ఎందుకు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి మెయిన్గా రివర్స్ అవుతుంది కదా, అంతే. ఇదే సీక్రెట్ ఫార్ములా, ఇది నమ్మి చేయండి. నిజంగా చెప్తున్నా, మీరు ఇయర్స్ డ్రగ్స్ అది వాడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రీవియస్గా ఒక వీడియోలో నేను చెప్పాను, లైక్ పరగడుపున ఒక చెంచా కలబంద గుజ్జు తీసుకోండి అని. అది నేను ఎక్కడో మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా వీడియో చూశారంట, ఆవిడ కంట్రోల్ అయింది. సో మీరు ఇదివరకు వాడేవారు కదండి ట్యాబ్లెట్, ఈ నెల చాలా వరకు తగ్గింది. ఏం చేశారంటే, మీ వీడియో చూసాను సార్, యాక్చువల్గా కలబంద గుజ్జు చెప్పారు, పరగడుపును తీసుకోవడం మొదలు పెట్టాను, నాకు ట్యాబ్లెట్ తగ్గిపోయింది, సగానికి సగం డోస్ తగ్గిపోయింది. అండ్ విత్ ఇన్ నెక్స్ట్ 2nd or 3rd మంత్లో ఆవిడకి పూర్తిగా నేను ఆపేశాను, ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడకి డౌన్ అయిపోతుంది. సో అంత బాగా పనిచేస్తాయి మనకి దేవుడిచ్చిన ఇవన్నీ మెడిసిన్సే. సో ఇందులో చెప్పింది ఏదైనా వాడుకోండి. మీకు ఏం పని చేసిందో కమెంట్లో చెప్పండి. సో మిగిలిన వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ ఏది పని చేయలేదో లైక్ నాకు తెలిసినప్పుడు నేను సజెస్ట్ చేయగలుగుతాను మీకు ఆల్టర్నేట్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా యూస్ఫుల్ టిప్స్ అనేది తెలియజేయడం జరిగింది. నమస్తే.